గుడ్ టు సీ ఆల్ అవర్ కమ్యూనిటీ. రెడ్డి కుల బాంధవులకందరికీ నమస్కారం అండి. నేను బెంగళూరు మాదారెడ్డి, సౌత్ ఇండియా రెడ్డిస్ అసోసియేషన్ కోఆర్డినేటర్. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ టైం కూడా మన రామలింగారెడ్డి గారు మినిస్టరు ఆల్ ఇండియా రెడ్డిస్ ప్రిలిమినరీ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పినప్పుడు నాకు సౌత్ ఇండియా అంతా నాకే ఇన్ఛార్జ్ ఇచ్చి మీరు అందరినీ పిల్లండి అన్నారు, ఇంక్లూడింగ్ మన సిఎంకే రెడ్డి గారిని కూడా పిలిచింటి. సిన్స్ హీ హెస్ గాట్ సమ్ ప్రీ ఆక్యుపైడ్ ఈ మే నాట్ బి ఏబుల్ టు అటెండ్. సో ఈ తరంతా ఉండాయండి. బట్ నేను చెప్పేది ఈ స్ట్రెంగ్త్ చాలా కమ్మీ ఉంది. ఈ దీంట్లో వచ్చి టేక్పాన్ గ్రూప్ టోటలీ 6 స్టేట్స్ ఉండేదాన్ని, ఇంకా స్ట్రెంగ్త్ ఇంకా జాస్తి వస్తే ఇంకా మనకి బాగుంటుంది. దాంట్లో మన వైద్యలింగం గారు, డాక్టర్ వెంకటేష్ బాబు గారు, వీరమణి, ఆల్ ఆర్ స్టాల్వర్డ్స్, డాక్టర్ సిఎంకే రెడ్డి, ఆల్ సీనియర్ పీపుల్ ఆర్ హియర్. మన ప్రొఫెసర్ కేపీజే రెడ్డి గారు నేనే పర్సనల్గా మీరు రావాలని తోడుకొచ్చినాను. వాళ్ళు ఏం చెప్పినారు, స్టూడెంట్స్ ఉండరా జాస్తి అంటారు. ఈజ్ టాకింగ్ అబౌట్ యంగర్ జనరేషన్స్. సో వాళ్ళిదే వేరే ఉంటుందండి, ఆ లైనే వేరే వాళ్ళది. సైన్స్ ఇదే డెవలప్మెంట్స్ ఆ ಬಗ್ಗೆ నేను మాట్లాడాలని వాళ్ళు చెప్పినారు. వెంకటేష్ బాబు గారు రావాలని ఇడిసే. నేను ఒక్కటి చెప్తానండి, మనము రియల్గా మన కమ్యూనిటీకి మనం చేయాలంటే అది దానికే ముడిపెట్టాల. లాస్ట్ టైం దెర్ వాజ్ అ ప్రాబ్లమ్ ఇన్ చెన్నై పీపుల్ హూ హ్యావ్ కమ్ టు గోవా. 3 బస్సుల్లో వచ్చినారు. నాకు కాల్డ్ బాలగురు వాళ్ళు ఎవరెవరో వాళ్ళంతా వచ్చి 3 గంటల్లో నాకు కాల్ చేసి ఇట్లా చెప్పినారు, లేడీస్ అంతా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా మాది వెహికల్స్ అంతా నైట్ అంతా ఓల్డ్ చేసిస్తున్నారు, లేడీస్ ఉండరు, బిడ్లు ఉండరు, బయట కూడా ఇడుస్తలేదు అని. ఎందుకు అట్లా అయిందంటే ఎవరో గోవా ఇంకా వచ్చే టైంలో ఒక బాటిల్ పట్టుకొచ్చినారండి, డ్రింక్స్ బాటిల్. అది కామన్గా ఉంటుంది. సో ఎందుకని జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వై దే ఓల్డ్ ఆల్ ద బస్సెస్ ఆ పీపుల్ అంతా ఎందుకు అట్లా చేసిరని వాళ్ళ కమిషనర్ ఉండే ఆయన దగ్గర మాట్లాడితే వాడు ఎవరు పర్టికులర్ డీసీ ఉండడో ఆయన ఫోనే ఎత్తలేదు. నేను ఏం చేయాలి? దెన్ ఐ మెసేజ్ టు మినిస్టర్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్. అవర్ కమ్యూనిటీ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. త్రూఅవుట్ ద నైట్ దే స్టక్ అప్ ఇన్ పర్టికులర్ ప్లేస్ ఇన్ ద బార్డర్ ఆఫ్ కర్ణాటక. సో యూ ప్లీజ్ arrange them. Next to him is the chief minister function he was attending. Immediately he sent a message. I don't want to talk to that commissioner, whoever it may be. So let him call me. So ఆయన ఫైనల్గా సారీ అని నాకు రిక్వెస్ట్ చేసినాడు. నువ్వు ఎట్లా హోల్డ్ చేస్తావి, వాట్ రైట్స్ యూ గాట్ టు హోల్డ్ ఫర్ ఆల్ అవర్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మెసేజ్ పోయిందంటే మన ఎంటైర్ కమ్యూనిటీకి పోతుంది. యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్పినానండి. సో ఇతర ఏమన్నా మనం చేయాలంటే అంత దీనిగా చేయాల్సి పడుతుంది. సో వీ హ్యావ్ టు డివోట్ స్పెసిఫికలీ. ఇంకొక మెసేజ్, వీళ్ళంతా స్టాల్వర్డ్స్, డాక్టర్ సిఎంకే రెడ్డి గారు కానీ వీళ్ళంతా వాళ్ళ లైఫ్లో అందరూ చూసిండరు. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ అంతా స్టిల్ దే హ్యావ్ గౌరవం ఉందండి. మన రెడ్డీస్ అంటే ఏమి, మన ఇది ఏమి, మన కులమును ఎట్లా ఇచ్చేయాలని. అదే విధముగా నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరెవరు ఇండస్ట్రియలిస్ట్ అయ్యిండరు, ఎవరెవరు ఎంటర్ప్రీనర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వాళ్ళు దీంట్లో లాయర్స్ కానీ, ఎనీ ఫీల్డ్లో ఉన్ని వాళ్ళందరూ మనమంతా ఒకటి చేరితే మనకి యావది సాధ్యమేమి ఉండలేదండి. అసాధ్యం అనేది లేదు. ఎనీ వర్క్ ఇట్ ఈస్ పాసిబుల్. వీ కెన్ ఏబుల్ టు డూ దట్, అచీవ్ అనేది నాకు నమ్మకం ఉందండి. లాస్ట్ టైము సో లాస్ట్ టైం ఏమైందంటే 2 డాక్టర్స్ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ నాకు మెసేజ్ పంపించినారు, అన్న ఎవరో మీరు చెప్పినారు మీకు ఇట్లని. మేము హెల్ప్ చేయకపోయినా మనము నలుగురిని చేర్పించి దాన్ని చేస్తే ఆటోమేటిక్గా అవుతుందని. 2 ఈజ్ యాక్చువల్లీ ఆర్ ఫాదర్స్ 2 డాక్టర్లే. ఇప్పుడు మెరిట్లో వచ్చినారు. వాళ్ళు ఫాదర్ వచ్చేసి కార్పెంటర్, లేబర్, ఈజ్ అనేబుల్ టు ఫీడ్ దెమ్ ఆల్సో. ఆ స్టేజ్లో ఉండరు. నేను ఒక వాట్సాప్ మెసేజ్ చేసినానండి, ప్లీజ్ హెల్ప్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనేసి. నెక్స్ట్ డేనే 6 lakhs వాళ్ళ అకౌంట్లో పోయి పడిందండి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ దాట్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, రెడ్డి ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఉంటారండి. వేరే వాళ్ళకి మనం చేయాలి. మన ఇది ఎలాంటి మన దగ్గర ఇంకా ఒకరు బాగా అయితే 4 జనానికి మనోళ్ళు వేరే కమ్యూనిటీ కూడా మన దగ్గరికి వస్తారు. మనకు అంత బలం ఉంది. రేపునాడు వాళ్ళకి అడ్వైస్ చేసేది అంతే. ఆ బిడ్డ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, చేస్తూ ఉంది. ఇంకా వేరే వాళ్ళకి నన్ను కూడా ఒక 50,000 రూపీస్ ఎవరికో చెప్పి ఇట్లా అరేంజ్ చేసి ఇది చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ వాట్ నేను చేస్తూ ఉండేది. ఐఎమ్ అన్ ఆర్డినరీ పర్సన్నే. నేను అందరికీ కనెక్ట్ చేసి ఇస్తాను. ఐఎమ్ లైక్ ఎ పిఆర్ఓ, అంతేనండి. ఐఎమ్
సుమతి రెడ్డి గారికి నేను సైంటిస్ట్ చేసినాను, ఇంట్రడ్యూస్ చేసిన ఆయమ్మ ఇడీ 2-3 స్టేట్ల అందరికీ కనెక్ట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ డాక్టర్ సిఎంకే రెడ్డి హ్యాస్ టు డూ. వాళ్ళు అంతే, వాళ్ళు ఈజ్ అ స్టాల్వర్ట్, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మన తెలుగుకి ఎంత పోరాడినారు వాళ్ళు తెలుసా? అది మనం చెప్పుకున్నట్లా ఇదే, అది ఆల్ ఇండియా లెవెల్లో లాంగ్ బ్యాక్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ దట్. సో చాలా థ్యాంక్స్ అండి నాకు ఒక అవకాశం ఇచ్చింది దానికి. ఎవరే కానీ ఇక్కడ తమిళనాడులో ఎంటైర్ దీంట్లో కానీ మాధవరెడ్డి గారు ఉండారంటారు, కోయంబత్తూరులో డాక్టర్ జనార్దన్ రెడ్డి. నేను చెప్పేది ఏమంటే మనోళ్ళందరూ ఒక యూనిటీ కావాలా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమి చేసేకలేదండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎనీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వన్ వీ యునైట్. అది బాగా జ్ఞాపకం చేసుకున్నా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ టేక్ పాన్ గ్రూప్ అండ్ వైద్యలింగం గారు, డాక్టర్ వెంకటేష్ బాబు, డాక్టర్ సిఎంకే రెడ్డి గారు, అందరూ పెద్దలకి, అండ్ ఒసూర్లకు కూడా మన డాక్టర్ వైవిఎస్ రెడ్డి అండ్ అదర్ పీపుల్ ఆర్ దేర్, మదురై పట్టాభిరామన్, లైక్ దట్ సీనియర్ పీపుల్. ఈవెన్ నాకు దే ఆర్ మాధవరెడ్డి గారు ఉండరు, వాళ్ళని పోయి మీట్ చేయండి అంటారు. నేను ఒకరే కాదు, నా తర అందరూ ఉండాల, ఆ ఇంట్రెస్ట్ సూపర్లా. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ.